వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ధూమ్ ధామ్. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. ప్రజెంట్ తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో మూవీ ట్రైలర్ చూశాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది, ఒక ఫన్ అండ్ థ్రిల్ వైబ్స్ ఉండే మూవీ అని అనుకుని స్టార్ట్ చేశా. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఈ మూవీలో హీరో వచ్చేసి మన స్కామ్ 1992లో ఉంటాడు చూడండి, తనే ఈ మూవీలో హీరో. అండ్ హీరోయిన్ వచ్చేసి యామి గౌతమ్. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, సో యావరేజ్ గైస్, అంత తోపు తురుము బాగుందని చెప్పను, అసలు బాలేదురా బాబు అని కూడా చెప్పను, బాగుంది. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం ఫర్ మీ అని అనిపించింది నాకు. సో ఇక ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, మన హీరో హీరోయిన్కి పెళ్ళి అవుద్ది. అదే ఫస్ట్ నైట్. కరెక్ట్గా ఆ రోజు నైట్ కొంతమంది డోర్ నాక్ చేస్తారు. సర్లే అని వెళ్ళి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక మనోళ్ళు పాయింట్ బ్లాక్లో గన్ పెట్టేసి చార్లీ ఎక్కడా అని అడుగుతాడు. అసలు చార్లీ ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఆ చార్లీకి హీరోకి లింక్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. సో మూవీ మంచి ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉంటుంది. హోల్ నైట్ జరిగే మూవీ ఇది. సో ఒక్క నైటే జరిగిద్ది. సో నైట్లో ఏం జరిగింది, అలాంటి మూవీస్ ఏవైతే ఒక నైట్లో జరిగే మూవీస్ లైక్ ఖైదీ అండ్ ఇలా కొన్ని రెఫరెన్స్లు తీసుకున్నాను. సో మేబీ అంటే ఖైదీలాగా యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని అనుకోకండి. జస్ట్ ఒక నైట్లో మూవీ అంటే మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్స్, ఎవ్రీ 10 మినిట్స్కి 20 మినిట్స్కి ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ తీసుకొస్తారు, మంచి ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇది ఒక లవ్ స్టోరీ, లవ్ జానర్, ఏదో ఫన్నీ వేలో వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్నారు. సో తప్పు నాదే, నేను ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ తీరా చూస్తే మూవీలో అంతేమీ లేదనిపించింది. నాకు కూడా అంతేం వర్కౌట్ అవ్వలేదు. సో మంచి ఇంట్రెస్టింగ్గా ఒక రాబరీ సీన్తో స్టార్ట్ అవుద్ది మూవీ. సో రాబరీ సీన్ అంటే మంచిగా ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో మన హీరో హీరోయిన్స్కి ఏదో విధంగా ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఎలా బయటపడ్డారు, వీళ్ళు ఎలా విలన్స్ని క్యాచ్ చేశారు అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ పాయింట్లో తీసుకెళ్తారు అనుకున్నాను. కానీ ఒక కామెడీ ఫన్నీ వేలో, సో ఫన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. సో ఫన్ అయితే ఉంది, అక్కడక్కడ ఎక్కడో ఒక చోటన అక్కడక్కడ ఉంది. బట్ థ్రిల్స్ అయితే లేనేలేవు. థ్రిల్స్ కాదు అసలు, అరే ఇది థ్రిల్లా అని అనుకోవడానికి కూడా ఏమీ లేదనిపించింది నాకు. ఆ వేలో వెళ్ళిపోయింది మూవీ మాత్రం. అండ్ అలాగే దీని డ్యూరేషన్ కూడా 2 అవర్స్ తక్కువే ఉంది. 1 hour 49 minutes ఎంతో ఉన్నట్టుంది డ్యూరేషన్ కూడా. సో డ్యూరేషన్ తక్కువ అవడం, ఏదో కొంచెం ఒక ఫన్నీ వేలో అక్కడక్కడ కొంచెం ఫన్నీ సీన్స్ రావడం. సో మూవీ అయితే నాకు పాసిబుల్ అనిపించింది, ఒక పాసిబుల్ మూవీ, ఒక యావరేజ్ ఫిలిం అనిపించింది నాకు. సో మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండి టైంపాస్కి మూవీ చూద్దాం అనుకుంటే కనుక మీరు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. తెలుగులో డబ్ అయితే అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. సో మీరు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు చూడండి. సో నేనైతే దీన్ని అయితే హ్యూజ్ రికమెండెడ్గా నేనైతే చెప్పను. జస్ట్ చూడాలనుకుంటే చూడండి, లేదంటే ఇట్స్ అప్ టు యూ. మూవీ మాత్రం యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. మేబీ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది సెకండరీ. సో ఇది ధూమ్ ధామ్ మూవీ రివ్యూ అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.